मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నాకు ఈ మార్నింగ్ వాక్ అసలు నచ్చదు. వెళ్తూ ఉందాం, ఇక్కడ పోస్టర్ ఏం లేదు కదా. అవునవును, ఈ రోజు మేడం ఏమైందో తెలియడం లేదో. మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఆలోచిస్తారు, కానీ ఈ రోజు ఇలా చేసేసారే. అరే మీ బాడీ చూడండి, కర్బూజలాగా తయారయ్యింది. మనం బాగా తగ్గడానికే మనల్ని మార్నింగ్ వాకింగ్ పంపించారు, అర్థమైందా? అరే నిన్నెందుకు పంపించారు? నువ్వు అసలే ఎండిపోయిన బెండకాయలా ఉన్నావు కదా. మిమ్మల్ని అందరినీ బాగా కనిపెట్టమని చెప్పారు, అర్థమైందా? సరిగ్గా నడవడం కూడా తెలీదా? తమ్ముడు, ఇక్కడ ఎందుకు సడన్ గా వర్షం పడుతుంది? ఏం చేస్తున్నారు? ఈసారి ఎలాగో తప్పించుకున్నారు, మళ్ళీ వచ్చారు అయిపోతారు. ఇదేంటి అది చూడండి, అక్కడేదో ఉన్నట్టుంది. రండి వెళ్ళి చూద్దాం, రండి. వావ్, ఎంత పెద్ద సూపర్ బెలూన్! ఈ బెలూన్ కి బటన్ కూడా వాళ్ళు పెట్టారు, చూసారా? వావ్, నడిచే బెలూన్! రండి, మనం దీన్ని ఇంటికి తీసుకువెళ్దాం. రండి. మేడం ఇది చూసారంటే సంతోషపడతారు. రండి, దీన్ని తీసుకెళ్దాం. ఈ బెలూన్ ఏమిటి ఎంత బరువుగా ఉంది? ఇది వెయిట్గా లేదు, మనమే వీక్ గా ఉన్నాం. అందుకనే మేడం మనల్ని డైలీ వాకింగ్ కి వెళ్ళి ఫిట్ గా అవ్వమని చెప్తున్నారు. అరే ఈ బెలూన్ షాక్ కొడుతుంది, మనం ముట్టుకోకూడదు. పప్పెట్కి మతిపోయింది అనుకుంటా. బలూన్ ఎక్కడైనా షాక్ కొడుతుందా? పుపెట్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. దాన్ని టచ్ చేసి తను డాన్స్ చేస్తున్నాడు, తెలుసా? తను డాన్స్ చేయడం లేదు, షాక్ వల్ల వణికిపోతున్నాడు. ముందే చెప్పాను, మీరు వద్దన్నారు. ఈ బెలూన్ లో ఏదో ప్రాబ్లం ఉంది, మీరు తెలుసుకోవాలి. నాకు తెలిసి ఇది బలూన్ కాదనుకుంటా. ఇది బెలూన్ కాదా? మరేంటి ఇది? తాజ్ మహలా? ఇక ఇది నా బలూన్, నేను మాత్రమే ముట్టుకుంటాను.
మీరెవరండి? బలూన్ లో నుంచి ఎలా వచ్చారు? తను చైనా నుంచి వచ్చినట్టు ఉన్నాడు. అలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. అరే నీకు చైనీస్ చేయడం తెలుసా? అరే గాడిదా, నాకు చైనీస్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ చైనీస్. అరే గాడిదా, వీడు వండేవాడే కాదు, వండి దాన్ని తినేవాడు. దూరంగా ఉంటా. అరే ఏంటి తమ్ముడు, తను చైనీస్ నుంచే వచ్చాడు, అది నీకు తెలుసా? నా పేరే ఎలియన్. మరో గ్రహం నుండి వచ్చాను. ఈ భూమిని తిరిగి చూడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా యంత్రం సమస్య అయింది. నా గ్రహంతో లంకి అంతా చేటైపోయింది. నేను మీకు ఎటువంటి ద్రోహం చెయ్యను. నేను మీతో స్నేహంగా ఉండొచ్చా? క్షమించాలి, యంత్రాన్ని సరి చేయడం మర్చిపోయాను. ఇదిగో చూడండి. సరే, మనం ముందు ఒక పని చేద్దాం. ఈ బలూన్ ని స్టోర్ రూమ్ లో వదిలేద్దాం. ఒకవేళ మేడం కి తెలిస్తే పెద్ద సమస్య అయిపోతుంది. పూర కాదు, యుఏపో. దీన్ని వెంటనే బాగు చేయాలి. అప్పుడే నా కుటుంబాన్ని నీ చూడగలను. ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలా? నువ్వేం దిగులు పడకు, నీకు నేను సాయం చేస్తాను. ముందు మనం దీన్ని తీసుకువెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేద్దాం. ఇలా చూడండి, చప్పుడు చేయొద్దు. చప్పుడు విందంటే స్పైడర్ వచ్చేస్తుంది. అని నువ్వు ఏలేని దాచిపెట్టు. ఏమైంది? ఎందుకని డోర్ ఓపెన్ చేయడానికి అంత లేట్ అయింది? మీకు ఏమనిపించింది? మేము ఏలియన్ని దాచిపెడుతున్నాం అనిపించిందా? ఏలియనా? ఏ ఏలియన్? ఎక్కడుందా ఏలియన్? లేదు మేడం, ఏలేం లేదు. కానీ ఆ స్టోర్ రూమ్ లో అసలు లేదు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? హా, ఈ వస్తువు ఏంటిది? ఎక్కడికెలా వచ్చింది? ఇదే యూఎఫ్ఓ. మేము దీన్ని అడవిలో నుంచి తీసుకొచ్చాం. అందరూ వెనక్కి వెళ్ళండి. ఇది మనకి ప్రమాదకరంగా కూడా కావచ్చు. నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. చూడండమ్మా, నేను మీకు ఎటువంటి ఆపదను కలిగించను. అవును మ్యామ్, తను మా ఫ్రెండ్. మీరు పోలీస్ కి ఫోన్ చేశారంటే తను ఇంకా సమస్యలు ఇరుక్కుంటాడు. ఆ తర్వాత దీంతో అందరూ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అది నిజమే. మేడం, తను వాళ్ళ గ్రహానికి వెళ్ళాలి. మీరు సాయం చెయ్యండి. అతని ఇయర్ ఫోన్ పాడైపోయింది. ఓకే, నేను ట్రై చేస్తాను. సూపర్. ఇందులో రెయిన్ డాన్స్ కూడా ఉందా? ఏంటిది ఇలా చేస్తోంది? క్షమించండమ్మా, యంత్రం చెడిపోయింది. మీరేం చేస్తున్నారు మేడం? ఇది టీవీ కాదు, ఇయర్ ఫోన్. మేడం, మీరు ఏం చేస్తున్నారో మీకేమైనా తెలుస్తుందా? పని పూర్తయింది. మిత్రులారా, నాకు నా గ్రహం నుండి కబురొచ్చింది. ధన్యవాదం, ధన్యవాదం, ధన్యవాదం అమ్మా. మీ దయ వల్లే నేను నా కుటుంబాన్ని కలవబోతున్నాను. బాయ్ బాయ్.
మేడం మీరు దాన్ని బాగా రిపేర్ చేశారు మేడం. మీరు సూపర్ మేడం, నిజంగానే. అవును మేడం, ఇయర్ ఫోన్ సెర్చ్ చేయగలిగారు కాబట్టి టీవీ కూడా సెర్చ్ చేసేస్తారు. తప్పకుండా. హలో మేడం, పొద్దున్నుంచి టీవీ పాడైపోయింది, దాన్ని కూడా కాస్త బాగు చేయండి. ఆ, హనీ